కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 15న చింతలపూడి నియోజకవర్గంలో నిర్వహించనున్న విజయోత్సవ సభకు భారీగా జనసమీకరణ చేపట్టాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పలు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలు రానున్న రోజుల్లో మరింత స్పష్టంగా ప్రజలకు కనిపిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకే 2 ఏళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న విజయోత్సవ సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తీసుకుంటాం. అదే సార్ సార్ చెప్పారు, అందుకే అడుగుతున్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి ప్రజలకి సుపరిపాలన అందిస్తూ ప్రజల ఒక ఆధారంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. పార్టీ ఆదేశాల మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి మరి నా తిరుపతిలో రాష్ట్ర స్థాయి 2 సంవత్సరాల సుపరిపాలన విషయంలో బహిరంగ సభ విజయంగా జరిగింది. అదే స్ఫూర్తితోటి మరి నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూటమితోటి ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన విషయంలో ఒక విజయవంతంగా ఒక పండుగలాగా జరపాలని పార్టీ డిసైడ్ చేసింది. మరి ఈ నెల 15వ తారీఖున కాన్స్టిట్యున్సీ లెవెల్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా కలిసి చింతలపూడి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి చింతలపూడి టౌన్లో ఈ యొక్క 15వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్కెట్ యార్డ్లో ఈ యొక్క విజయవంత సభ కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. మరి ఈ విషయంలో అన్ని మండలాల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్స్ అలాగే మరి సీనియర్ నాయకులు, ఇన్ఛార్జెస్ అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవున్నటువంటి పెద్దలు అందరి ఒపీనియన్స్ని తీసుకొని చింతలపూడి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో 15వ తారీఖున ఒక 3000 మందితోటి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం విషయంలో పెద్ద బహిరంగ సభ పెట్టాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించారు. మరి దీనికి సంబంధించిన వివిధ కమిటీస్ కానివ్వండి, అలాగే ర్యాలీ కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఎలాగా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఈ రోజున మన చింతలపూడి ఆఫీస్లో కలిసికట్టుగా కూర్చొని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేసి ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన విషయంలో ప్రజలకి మనము సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళలాగా ముందుకెళ్తున్న తరుణంలో మనం చేసిన మంచి పనులని అలాగే అభివృద్ధి పరంగా అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళని చెప్పి ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే 16వ తారీఖున మన జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరులో ఒక 10,000 మందితోటి అక్కడ బహిరంగ సభ పెట్టడానికి కూడా మరి జిల్లా నాయకత్వం అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం డిసైడ్ చేయడం జరిగింది. సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళలాగా ప్రజలకి సూపర్ 6లో ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరుస్తూ దాంతోపాటుగా అభివృద్ధి విషయంలో పోలవరం కానివ్వండి, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ప్రజలకి చేసిన మేలు అన్నీ కూడా ఈ యొక్క 15వ తారీఖున జరిగే బహిరంగ సభలో అందరం కూడా మాట్లాడతాము. అలాగే దీంతోపాటు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే బెనిఫిషరీస్ కూడా మరి పిలిపించి వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే వారే అన్నారు ఈ యొక్క మీటింగ్ని మేము యూజ్ చేసుకోవాలనుకున్నాం చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా మేము బెనిఫిషరీస్ కూడా అవకాశం ఇచ్చి వారు పొందిన ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో
అటు సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఈ విషయంలో కూడా వారితో మాట్లాడించడం కూడా జరుగుతోంది. ఈ యొక్క 15న జరిగే సభ విషయంలో కార్లు కానివ్వండి, ఆటోస్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, అందరూ కూడా పెద్ద సంఖ్యలో 4 మండలాల నుంచి కూడా రావడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ రోజున మోడీ గారు సెంట్రల్ నుంచి వారు ఇస్తున్న సహకారం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ అలాగే సివిల్ సప్లై సంబంధించి వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్దన్నయ్య పాత్ర పోషిస్తూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లే విషయంలో, అలాగే మరి లోకేష్ గారు యువ నాయకులు, భవిష్యత్తు నాయకులు, వారు యువతకి ఎటువంటి ఇన్స్పిరేషన్గా ఉండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కానివ్వండి, ఉద్యోగ అవకాశం కానివ్వండి, ఏ విధంగా వారు పనిచేస్తున్న విషయంలో కూడా ఇవన్నీ కూడా ఆ రోజున మేము ప్రజలకి మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సభ విషయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు వారి అనుభవం ఎంతో ఇంపార్టెంట్. వారు ఇచ్చిన సలహాలు కూడా అన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే మండల స్థాయి నాయకులు కూడా వారు ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేస్తూ 15వ తారీఖున 3000 మంది తగ్గకుండా ఈ యొక్క సభ ఉండబోతూ ఉంది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా వివిధ కమిటీస్ ద్వారా అరేంజ్మెంట్స్ కూడా ఎవరెవరికి ఇవ్వాలో అవి కూడా డిసైడ్ చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున సభ సక్సెస్ఫుల్గా రన్ చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనం కూడా ఏర్పాటు చేయడానికి మరి కూటమి కుటుంబం డిసైడ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభని సక్సెస్ఫుల్గా 2 years మనం చేసిన మంచి పనులు, అలాగే రాబోయే రోజుల్లో ఎలాగ మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళే విషయంపై కూడా మరి ఈ సభ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇంత షార్ట్ నోటీస్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన నాయకులు ఈరోజు ఇక్కడ రావడం, అందరం కూర్చొని కలిసికట్టుగా మరి ఒక దశాదిశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు తప్పకుండా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, 15వ తారీఖున ఇది డెఫినెట్గా భారీ సక్సెస్ అవుతుంది. అలాగే అటు పోలీస్ వారి సహాయం, అలాగే మీడియా వారి సపోర్ట్ కూడా కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.